గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం కర్రీ చేస్తున్నావు ఇవాళ? మిల్ మేకర్స్. అవునా? ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. టిఫిన్స్ అయినాయా ఫ్రెండ్స్? ఈ రోజు నేను పొద్దున్నే లేచిన, ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. ఇప్పుడు పిల్లల లంచ్ బాక్స్ లోకి ఈరోజు మిల్ మేకర్ కర్రీ వండుతున్నా. ఇంకా స్కూల్కి వెళ్ళిపోతారు. ఈరోజు కొంచెం ఎర్లీగా వర్క్స్ కంప్లీట్ చేసుకుని అయితే ఎర్లీగా రెడీ అయినాం. ఎందుకు రెడీ అయినాం అని అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఇంకా ముందు వ్లాగ్లో చెప్తా. చాలా మంది అక్క డైలీ వ్లాగ్స్ షేర్ చేయండి అని అడుగుతున్నారు కదా. వాళ్ళ కోసం అయితే ఈ రోజు నుండి మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ వస్తాయి, రొటీన్ వ్లాగ్స్. అంటే మేము ఇంట్లో ఎట్లుంటాము ఏంటి అనేది అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో అదే ప్రాసెస్లో ఈరోజు అయితే డైలీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాము. ఇప్పుడు నేను అదే మిల్ మేకర్ కర్రీ వండుతున్నా. పిల్లలు రెడీ అవుతుర్రు, స్నానాలు చేస్తుర్రు. టిఫిన్ రెడీ చేసినావా? రెడీ అయింది. బాటిల్స్ లో వాటర్ పోస్తే అయిపోతుంది. ఇక బాక్సెస్ అయింది. తిన్నారా మరి వాళ్ళు? తినిపిస్తా కొంచెం అంతా. చెర్రీ సోను కొంచెం తిందు రండి. ఇగో మిల్ మేకర్ కర్రీ వండినా, 3 ప్యాకెట్లు వండినా. చపాతీ అయితే మస్తు ఉంది కానీ ఏం చేద్దాం, అది లేదు. ఇయో బాటిల్స్, మా పిల్లల బాటిల్స్ ఇవే. వాటర్ పోస్తా. వాటర్ స్కూల్లో పోసుకోరా? 2 బాటిల్ వాటర్ సాయంత్రం దాకా అవుతుందా? సాయంత్రం దాకా సాయంత్రం దాకా కాదు, ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో పట్టుకోరా నా నీళ్ళు. ఎప్పుడు వాటర్ అయిపోతే అప్పుడు పట్టుకుంటారు. ఎవరిది వాళ్ళకి యూజ్ పెట్టుడు ఇది ఒక పెద్ద టాస్క్ అవుతుంది తెలుసా. రోజు బ్యాగ్ చూడాలి, ఎవరి బ్యాగ్ అనేది, బాక్స్ చూడాలి, నేమ్స్ చూడాలి. నేమ్స్ చూస్తే తెలుస్తుంది. ఇంకా బాటిల్స్ బ్యాగ్ వేరే కలర్ తీసుకుంటాయి. మంచిగా ఉన్నాయి. ఎందుకు చరిత్సాయి, ఇవి చరిత్సాయివి. ఇవి నిహాన్వి. ఓకే, క్యారేజ్ బ్యాగ్. తొందరగా వెళ్ళండి, టైం అవుతుంది. రెడీ అయిందా? అయింది, రెడీ అయిపోయింది. బయలుదేరండి. అన్నం తినిపిస్తా కొంచెం లైట్ గా 2 ముక్కలు తింటే కదా మధ్యాహ్నం దాకా. కొంచెం తిను ఫాస్ట్ చెర్రీ కడపని కూడా వస్తుంది. చెర్రీ 2 ముక్కలు తింటారు. ఏంటిది? ఫ్యాన్ బంద్ చేయి. నిన్న నైట్ అన్నం పడేసిండు. అన్నం పడేసి మళ్ళీ ఏమంటుండు, ఒకటే కుక్క నిండా ఒకటే కుక్క అబద్ధాలు. నీకు ఈ కుక్క పడుతుంది, అంత కుక్క పడుతుంది. నైట్ ఎందుకు అన్నం పడేసిన మరి? షార్ట్ వీడియోది ఒకటి ఇలా అన్నం తినిపించేది. ఇట్లా ఒక్క బుక్క పెట్టుకోర్రి. అది ఎంత 5 ఇల్లు ఉంటుంది, 15 ఇల్లు ఉంటుంది. అది
ఆడబడతాయట ఆయన ఇవైతే అన్నం ఉంటాయి. జై శ్రీరామ్ కదా మమ్మీ రెండు వేయద్దు ఒకటి వేయాలి అంతే. ఒక బ్రేక్ ఇవ్వచ్చు దీంతో ఉందా ఒకటి తీసుకొని మాట్లాడుకోవాలి ఇవి వినాలి ఇక ఇవి పండుగ ఇతలకి 10-20 కాయలు రాయనవా ఇతలు ఏమున్నాయి ఇంకా సో ఫ్రిడ్జ్ ఉన్నాయి తీరా కాయలు ఇంకా నేను దాచిపెట్టిన ఎప్పుడైనా తిరుపతికి ఇట్లా పనికొస్తాయి అన్ని పడలేదా ఏడే ఉన్నాయి కానీ తీదల్లా కానీ ఏం లేవు ఉన్నది ఉన్నది పులుసు ఉంటారట కదా పులుసు పులుసుగా పెద్ద కాయలు పనువైన ఉంచాలి పిండాలి అది గవి 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 ఫస్ట్ అదే కొంచెం పసుపు లేదు త్వరగా సమయం పెట్టి వెళ్ళిపోతాం కొంచెం దగ్గర అబ్బాయి ఉంటుంది పని చేయాలి మాడిపోయినాయి హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు అయితే మేము బుధవారం చేసుకుంటున్నాం భూదేవరకి చేస్తున్నాము. భూదేవరకి అంటే ఏమన్నట్టు భూదేవరకి అంటే కొత్తగా అందరూ మొన్న భూమి కంపించింది కదా, భూమి కంపించిందని అందరూ అయితే బూరెలు చేసి అయితే భూమిలో పెడుతుర్రట. నాకు తెలియదు కానీ అంటే మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారు, అందుకని చేస్తున్నాము. అది ఎట్లా వేస్తారంటే ఫస్ట్ భక్షాలు చేసి వాకి ఇట్లా ఉంటుంది కదా రోడ్డు ఐదు బూరెలు పెట్టి బూరెలు ఇస్తార్లో పెట్టి పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టి అది పాతి పెట్టాలి. నేను ఫస్ట్ టైం మరి ఇద్దరు చేసుడు మరి కొడుకులు ఉన్న వాళ్ళు ఇవ్వాలట మళ్ళీ ఇది చేద్దాం మనం. కొడుకులకి కీడ వచ్చిందట. కొడుకులు వేయాలి అడిగిందట, ఇలా భూదేవారికి వేసుకుంటున్నారట కదా అని అడిగితే కొడుకులు వేసుకుంటారు. లైట్ అయిపోతాను ఒకసారి, నేనే వేసుకున్నా అందుకే తెలుసు అసలు ఆ డైలాగ్ వస్తుంది. అట్లా
పొట్టు వేయింది కింద అట్లా ఉంటుంది మన తోటి పొట్టే వేయండి ఫ్రెండ్స్ వీడియోలో మా అన్న చూపుతారు మా మమ్మీకి పొట్టేది కింద చూపియ పొట్టే అది ముందే భయపడుతుంది. అందుకే మమ్మీని పెట్టినా నేను. మాడుకోడు కదా అట్లనే కావాలి తెలియదు. దానిలో ఉన్న బెల్లం అంతా కరగాలి. మరి గింత సింపుల్ ఆయా చేసుడు నేను కూడా చేస్తా. ఏం చెప్పు బురెలు మీరు వెళ్ళినప్పుడు ఆ పిండి బెల్లం కొంచెం డైరెక్ట్ పెడతా మొత్తం చేసేయడమే బురెలు. చేతి పట్టుకో అక్కడ చిన్న ఇదేమో ఈ పంటలు ఎందుకు వచ్చినావు సోను వీడికి చెప్పు. సోను ఇది చూడు ఎందుకు వచ్చినావు, ఎందుకు వచ్చినావురా? హాయ్ చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి, మంచి చెప్పు, చెప్పురా. మేమైతే టిఫిన్ తెచ్చుకున్నాం, తింటున్నాం. మా తమ్ముడు నేను ఇక్కడ, మా డాడీ అక్కడ పొలం తినిపిస్తుండు, వచ్చి తింటాడు మా డాడీ కూడా. నీకు బోండా ఇడ్లీ అది డాడీ వడ. బోండా మొత్తం నాయ అవి, నేను వేయించుకున్నా బోండా మొత్తం. చూడు అది నాకు ఇయ్యి కదా బోండా ఇటు రాడు మొత్తం బోండా చూపెట్టు నీది బోండా ఇడ్లీ చూపెట్టు. బోండా ఇడ్లీ ఫ్రెండ్స్ కింద పడుతుంది నేను చెప్తాను. చూపెట్టు. నేను డాడీ దగ్గర ఒక వడ వేసుకుంటా, ఒక వడ వేసుకొని బోండి ఇస్తా. డాడీది మరి ఇప్పద్దా? డాడీ ఎందుకు ఇది డాడీ వద్దు, డాడీ వస్తుండి ఇప్పయి. గాడ రోడ్డు మీద బండ్లు రావా? ఇది ఏమవుతుంది? మంచి పొలంలో మంచిగా ఉండి చెట్లు పెట్టిగా ఇల్లు తాత కోపానికి వస్తాడు. రెండు వడలేసి 10 రూపాయలు.
ఇప్పుడు బోండా తింటే అప్పటిదాకా ఫ్రెండ్స్ మేమైతే టిఫిన్ తింటున్నాం.